రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫిర్యాదుదారుల నుండి వినతులు స్వీకరించారు. భీమిలి మండల పరిధిలోని తంగెళ్ల వలసలో సర్వే నంబర్ 167లో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో దళితులకు పట్టాలు ఇవ్వాలని మాల మహానాడు వ్యవస్థాపకుడు బాగం గోపాలరావు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్త వలసలో శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలని కోరారు. అలాగే బక్కన్నపాలెంలో ఎన్టీఆర్ హుదూద్ కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లలోకి రాకుండా స్థానికులు అడ్డుకుంటున్నారని తమకు రక్షణ కల్పించాలంటూ పలువురు బాధితులు ఇన్ఛార్జ్ కలెక్టర్కు విన్నవించారు. ఈ రోజు 3 సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారిని స్పందనలు కలవడానికి వచ్చాం. అందులో మొట్టమొదటిది భీమిలి మండలం సంఘవలస సర్వే నంబర్ 167లో అప్పుడు కరి సీతారాం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఒక 1040 ప్లాట్లు వేశారండి. ఆ 1040 ప్లాట్లు ఏం చేశారంటే అది ఒక 10 మందికి ఒక్కొక్కరికి 100 చొప్పున పంచేశాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ చేసి అమ్ముకొని ఇవాళ ఆనాడు ఏమీ లేని వాళ్ళు పేదవారు ఇవాళ కోటీశ్వరులు అయిపోయారు. సుమారు 5-6 కోటీశ్వరులు అయిపోయారు. అయితే ఆన్లైన్లో 800 మందికి పంపిణీ చేశారు. ఇంకా 172 ఉన్నాయండి. ఇంకా 172 ఉంటే మనం ఏం చెప్తున్నామంటే మనకి 100 ఇళ్ళకి 10 ఇళ్ళు ఎస్సీలకి ఇస్తారు. అలాంటిది 1044 ఇళ్ళు మాకు సుమారు ఒక 150 ఇళ్ళు వస్తాయి. ఒక్క ఇల్లు కూడా ఎస్సీలకి ఇవ్వలేదు. గతంలో మల్లికార్జున ఉంటాడు, అప్పుడు శ్యామలరావు ఉంటాడు, మేము చాలాసార్లు స్పందనకు వచ్చాం కానీ మాకు న్యాయం జరగలేదు. అలాగే ఇంకొక పిటిషన్ ఏంటంటే స్వామి స్వరూపానంద సరస్వతి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇతను రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ భూమిని కొలగొట్టేశాడు. అలాగే మా బీనిపట్నంలో కొత్త వలస సర్వే నెంబర్ 87లో సుమారు 15 ఎకరాలు పీఠం కొట్టుకున్నాడు. ఏం చేస్తాడో మాకు తెలియదు. మేమేం చెప్తున్నామంటే ప్రభుత్వానికి ఏదైతే 15 ఎకరాలు స్వామి స్వరూపానంద స్వామికి ఇచ్చారో ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని చెప్పి నిరుపేదలైన ఎస్సీలు, బీసీలకి వాళ్ళ అవసరాలకి ఏమైనా ఇల్లు అలాంటివి ఇవ్వాలని మేము కోరుతున్నాం. బక్కన్నపాలెం ఎన్టీఆర్ హుదూద్ కాలనీ ఏదైతే ఉందో విశాఖ నగరంలో ఉండేటువంటి వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి రోజువారీ కూలీ పనులు చేసుకునేటువంటి వారు పాత్రలు గుర్తించి 151 మందికి గత జిల్లా కలెక్టర్ గారు పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే అధికారులు అందరూ కూడా ఎంక్వైరీలు చేశారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో అందరికీ కూడా పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చి నెలలు గడుస్తున్నా ఈ రోజు వరకు కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇలాగ కార్యాలయ చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు ఈ ప్రజావేదిక తరఫున మేమందరం ఫిర్యాదు చేయడం జరిగింది. మాకు వెంటనే తక్షణమే మాకు ఏదైతే 151 మందికి మీరు మమ్మల్ని హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఆదేశాలు ఇచ్చున్నారో దాని విధంగా మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసి మా ఇల్లుని మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.